Hi. So welcome Hello. back. Thank you. Now we'll be doing the preview for match number 35, that is between Delhi Capitals versus Sunrise Hyderabad. So your thoughts? I think this is a really ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఢిల్లీ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చాలా రోజుల తర్వాత ఆడబోతున్నారు. అండ్ దానికి తోడు వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాంపిటీటర్ ఎస్ఆర్హెచ్ వీళ్ళకి. సో ఢిల్లీకి చూస్తే ఓవరాల్గా లాస్ట్ మ్యాచ్ గెలిచారు, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ ఇస్ చాలా చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఢిల్లీ కంటే హైగా ఉన్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ సూపర్ ఫామ్లో ఉంది. ఒక ప్లేయర్ ఆడకపోయినా ఇంకొక ప్లేయర్ ఆడే సిచ్యుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎస్ఆర్హెచ్లో. అండ్ ఎస్ఆర్హెచ్కి మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో ఏం చేశారో వాళ్ళు. అండ్ అట్ ది సేమ్ టైం ఆల్ ద ప్లేయర్స్ దేవర్ ఇన్ ఫామ్. మార్క్రమ్ కానీ, అభిషేక్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ అందరూ ఫామ్లో ఉన్నారు. ఐ థింక్ ప్రాబ్లం ఏంటంటే అందరికీ బ్యాటింగ్ రావడం లేదు ప్రాబ్లీ ఎస్ఆర్హెచ్లో. సో దట్ ఈస్ అక్కడ డ్రాబ్యాక్ అని చెప్పచ్చు ఒక రకంగా. బికాజ్ వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు, అందరూ అంత బాగా ఆడుతున్నారు ఎస్ఆర్హెచ్. సో ఇట్స్ గోయింగ్ టు బి అగైన్ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్గా ఉండబోతుంది. అండ్ ఎస్ఆర్హెచ్ ఇది విన్ అయితే మాత్రం దే ఆర్ గోయింగ్ టు గో టు థర్డ్ పొజిషన్ అని చెప్పచ్చు. రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోగలరు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా ఉండబోతుంది. ఎస్ సార్, బట్ ఢిల్లీ చూస్తే ఫ్రెష్ గ్రౌండ్, ఫ్రెష్ పిచ్. సో జనరల్గా బ్యాటింగ్కి అనుకూలించడం అయితే ఉంటుంది, ఇనిషియల్గా ఉంటుంది. కాబట్టి ట్రెడిషనల్గా చూస్తే ఢిల్లీ ఆల్వేస్ ప్లేడ్ యాజ్ అ స్పిన్ పిచ్. సో ఈ పిచ్లో ఏమైనా చేంజెస్ అనేది ఉండొచ్చా, లేకపోతే హౌ ఎస్ఆర్హెచ్ నీడ్స్ టు అడాప్ట్ టు దిస్? ఐ థింక్ ఎస్ఆర్హెచ్ స్పిన్ ట్రాక్ అయినా కూడా వాళ్ళు బాగానే ఆడతారు. సో నాకు తెలిసి మార్కండేకి ఛాన్స్ ఇస్తారు, దానికి తోడు రెగ్యులర్గా ఆడే షహబాజ్ అహ్మద్ ఉంటాడు. కాబట్టి ఐ థింక్ స్పిన్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఎస్ఆర్హెచ్కి. ఐ థింక్ లాస్ట్ మ్యాచ్లో కూడా సేమ్ లైనప్లోనే వెళ్ళారు. కాబట్టి ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజెస్ అని అనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే ఎస్ఆర్హెచ్ కి కొంచెం టఫ్ అయ్యే పిచ్ లాగా అనిపిస్తుంది. ఇది బేసికలీ వాళ్ళు బ్యాటింగ్ ట్రాక్స్ అయితే చాలా బాగా ఆడతారు. సో స్పిన్ ట్రాక్ కాబట్టి మేబీ ఈవెన్ దే కెన్ స్కోర్ అబౌట్ 190 అలా స్కోర్ చేసినా కూడా ఇట్స్ అ రియలీ ఆన్ పార్ కంటే ఎక్కువ స్కోర్గా అని చెప్పొచ్చు ఈ పిచ్ని బట్టి చూస్తే. యా, కంపారిటివ్లీ విత్ అదర్ వెన్యూస్ ఢిల్లీకి ఎలా అంటే కాస్త డైమెన్షన్స్ తక్కువగానే ఉంటాయి. సో ఈజీగా బౌండరీస్ చేయగలిగే గ్రౌండ్ అది. అట్ ద సేమ్ టైం పిచ్ కనుక బౌలర్ కాస్త అనుకూలిస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ టఫ్ మ్యాచ్. ఎస్పెషల్లీ ఢిల్లీ తీసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ స్పిన్నర్స్ మంచిగా ఉన్నారు కాబట్టి దే కెన్ క్యాపిటలైజ్ గివెన్ ద కండిషన్స్. సో లైనప్స్ తీసుకుంటే ఢిల్లీ లైనప్స్ ఏమైనా చేంజెస్ ఉండొచ్చు. సో ఢిల్లీ లైనప్ తీసుకుంటే డేవిడ్ వార్నర్ ప్లేస్లో వచ్చిన జాక్ ఫ్రేజర్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఐ థింక్ వాళ్ళకు ఢిల్లీకి ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు బీ ది గేమ్ చేంజర్ లాగా అనిపించింది ఢిల్లీ లైనప్లో. అండ్ రిమైనింగ్ అందరూ కూడా కొంచెం బాగానే ఆడుతున్నారు, లైక్ రిషబ్ పంట్ కానీ, పృథ్వీ షా కానీ, సో జాక్ ఫ్రేజర్ కానీ. సో ఐ థింక్ ఓవరాల్గా చూస్తే అక్షర్ పటేల్ కూడా ఉంటాడు కాబట్టి మిడిల్ ఆర్డర్లో. సో ఢిల్లీ స్ట్రాంగ్గానే ఉంది బ్యాటింగ్ లైనప్. అండ్ దానికి తోడు మేబీ వాళ్ళు కొంచెం బౌలింగ్లో అన్సెటిల్డ్గా అనిపిస్తున్నారు. బికాజ్ వాళ్ళు ఒకసారి బౌలింగ్ బాగా పెర్ఫామ్ చేస్తే ఇంకొక మ్యాచ్లో సరిగా చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో కనుక బాగా పర్ఫామ్ చేశారంటే ఎస్ఆర్హెచ్ కొంచెం టఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈవెన్ దెన్ ఢిల్లీ గ్రౌండ్ చిన్నది కాబట్టి ఒకవేళ చిన్న గ్రౌండ్ అయితే ఎలా ఉంటుందో ఎస్ఆర్హెచ్ ఇంతకు ముందే చూపించింది ఆర్సీబీకి. సో అందుకని ఐ థింక్ ఈ మ్యాచ్లో కూడా డెఫినెట్లీ 200 స్కోర్ ఉంటుంది డెఫినెట్గా. జస్ట్ ఇన్ కేస్ ఎస్ఆర్హెచ్ కనుక మొదట బ్యాటింగ్ చేస్తే మాత్రం 200 డెఫినెట్గా ఉంటుంది. సో ఢిల్లీ లైనప్ కొంచెం రీజనబుల్గానే ఉన్నట్టుంది. ఇట్స్ నాట్ సో స్ట్రాంగ్ అని చెప్పలేము, అలాగని వీక్ అని చెప్పలేము. సో ఇట్స్ సెటిల్డ్ లాగా అనిపిస్తుంది ఢిల్లీ లైన్. యా, విత్ ద లైక్స్ ఆఫ్ జేక్ ఫ్రేజర్ అండ్ క్రిస్టియన్ స్టబ్స్ అలాంగ్ విత్ రిషబ్ పంత్ యాజ్ వెల్ యాజ్ అక్షర్ పటేల్, వాళ్ళకు బ్యాటింగ్ అయితే రీజనబుల్గానే ఉంది. అండ్ బౌలింగ్ కూడా తీసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. ఇషాంత్ శర్మకి ఇట్స్ హోమ్ పిచ్ లాగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కుల్దీప్ యాదవ్ ప్లస్
అక్షర్ పటేల్ స్పిన్లో ఉంటుంది. అండ్ దెన్ ముఖేష్ కుమార్ లాస్ట్ మ్యాచ్ చూసాం, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఓపెనింగ్లో ఖలీల్ అహ్మద్ కూడా చాలా బాగా స్వింగ్ చేస్తున్నాడు బౌలింగ్. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ కాస్త ప్రాబ్లమేటిక్గానే ఉంటుందని చెప్పొచ్చు. సో ఎస్ఆర్హెచ్ లైనప్ ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఎస్ఆర్హెచ్ లైనప్ సింపుల్. అభిషేక్, ట్రావిస్ హెడ్, క్లాసన్, మార్క్రమ్ అండ్ సమద్, నితీష్. ఈ నలుగురు బ్యాటింగ్ ఆర్డర్ అటు ఇటు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఈ 6 మాత్రం డెఫినెట్గా ఉంటారు. అండ్ దెన్ బౌలింగ్లో కూడా భువి, నటరాజన్ ఉంటాడు. సో ఐ థింక్ చూస్తుంటే రీజనబుల్గానే ఉంది ఎస్ఆర్హెచ్. ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది ప్లేయింగ్ 11-12లో. పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. మేబీ ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్స్లో ఉండొచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కానీ బ్యాటింగ్ ఆర్డర్ కానీ పెద్ద చేంజెస్ అయితే ఉండవు. యా, సో ఇక్కడ బౌలింగ్ ఎస్పెషల్లీ తీసుకుంటే మేబీ జయదేవ్ ఉనాడ్కట్కి కాస్త గ్యాప్ ఇచ్చి ఉమ్రాన్ మాలిక్ని మేబీ ట్రై చేయొచ్చేమో అని అనిపిస్తుంది. సో బట్ దెన్ అగైన్ ఢిల్లీ పిచ్ అనేది కాస్త ఎలా ఉంటుందో దాన్ని గెస్ చేయడం కష్టం కాబట్టి జయదేవ్ ఉనాడ్కట్ ఎస్పెషల్లీ స్లో పిచెస్ మీద బాగా బౌలింగ్ చేస్తాడు కాబట్టి ఢిల్లీ పిచ్కి సూట్ అవుతాడు అనిపిస్తుంది. ఐ ఆల్సో డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు గో ఫర్ ద చేంజెస్. యా, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. అండ్ యా, ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు? ఐ థింక్ ఢిల్లీకి జేక్ ఫ్రేజర్, స్టబ్స్ అండ్ పృథ్వీ షా, ఈ ముగ్గురు కీ ప్లేయర్స్గా ఉండబోతున్నారు. అలాగే ఎస్ఆర్హెచ్కి డెఫినెట్గా అభిషేక్, ట్రావిస్ హెడ్, క్లాసన్ అండ్ నితీష్, ఈ నలుగురు ఇంపార్టెంట్ ప్లేయర్స్గా ఉండబోతున్నారు. యా, సో ఓకే. సో ప్రిడిక్షన్స్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఢిల్లీకి హోమ్ పిచ్ అయినా కూడా ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఫామ్లో ఉంది. ఎస్ఆర్హెచ్ లాస్ట్ 3 మ్యాచెస్ గెలిచింది ఇన్నరో, కాబట్టి స్లైట్లీ గోయింగ్ విత్ ఎస్ఆర్హెచ్. హూ ఈస్ గోయింగ్ టు బి ది స్టార్ పర్ఫార్మర్ ఫర్ దిస్ మ్యాచ్? Star performer for this match, Abhishek Sharma. So yes, that was preview for this match. Thanks for joining me. Thank you. See you later. See you tomorrow.